Hi guys, welcome to the NCERT series. Today we will discuss the 6th class geography chapter 7th. ఇక చాప్టర్ 7 యొక్క టైటిల్ వచ్చేసి అవర్ కంట్రీ ఇండియా. అంటే ఇప్పుడు దాకా మనం ఏంటి ఈ యొక్క ఎర్త్కు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ చూసాము. అంటే ఈ యొక్క ఎర్త్ డొమైన్స్ చూసాము. తర్వాత ఈ యొక్క ఎర్త్కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ అనేవి రకరకాల ల్యాండ్ ఫామ్స్ అనేవి చూసాము. సో ఇవన్నీ మనం చూసాము. ల్యాండ్ ఫామ్స్, తర్వాత ఈ యొక్క అట్మాస్ఫియర్ కావచ్చు, లిథోస్ఫియర్ కావచ్చు, హెమిస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఈ యొక్క భూమి భౌగోళిక పరిస్థితుల తర్వాత మన భారతదేశంలో ఈ భూమిలో ఉన్నటువంటి మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు అనేవి ఈ యొక్క వీడియో ద్వారా మనం ఈ యొక్క క్లాస్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మన భారతదేశం అనేది పూర్తి మన ఏరియా కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 3.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట. మన భారతదేశం మొత్తం కూడా స్క్వేర్ కిలోమీటర్స్ ఎట్లా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన భారతదేశానికి ఈ యొక్క నార్త్ నుంచి మన నార్త్లో చూసుకుంటే ఈ యొక్క అంటే ఎండ్ పాయింట్ అనేది మనం చూసుకుంటే ఈ యొక్క కాశ్మీర్ అనేది మనకు తెలుసు కదా. మ్యాప్లు ఎప్పుడు కూడా నార్త్ అనేది రిప్రజెంట్ చేస్తామని ఆల్రెడీ మ్యాప్స్ కాన్సెప్ట్లో చెప్పాం. సో నార్త్ అనేది ఇక్కడ చూపించారు కాబట్టి సో ఇది నార్త్ సైడ్. మనకు నార్త్ సైడ్ మనం చూస్తే ఈ యొక్క కాశ్మీర్ అనేది ఎండ్ పాయింట్. సో సౌత్ సైడ్ మనం కింద చూస్తే ఈ యొక్క కన్యాకుమారి అనేది ఇక్కడ కేరళలో ఉన్నటువంటి కన్యాకుమారి అనేది ఎండ్ పాయింట్ అనమాట. అలానే మన యొక్క ఏదైతే వెస్ట్ సైడ్ అయితే ఇక్కడ గుజరాత్, ఈస్ట్ సైడ్ అయితేనేమో ఈ యొక్క లాస్ట్ పాయింట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంది. సో మనం ఈ యొక్క ఏవైతే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం కనుక చూస్తే నార్త్ టు సౌత్ అనేది నియర్లీ 3200 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం కనుక చూస్తే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది టోటల్ డిస్టెన్స్ అనేది చూస్తే నియరెస్ట్గా ఎగ్జాక్ట్ కాదండి నియరెస్ట్గా. సో ఇక్కడ నుంచి మనకు ఈ డిస్టెన్స్ మనం కనుక చూస్తే 2900 కిలోమీటర్స్ అనేవి ఉంటుందన్నమాట. ఏది మనకు వెస్ట్ టు ఈస్ట్ కానీ లేదా ఈస్ట్ టు వెస్ట్ కానీ మనం కనుక చూస్తే ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ యొక్క కరెక్ట్గా చూడాలంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా ఈ యొక్క మ్యాప్లో మనం ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అండి అన్నీ కూడా మనం చూస్తే కనుక పూర్తిగా మ్యాప్ బేస్డే ఉంటాయి అనమాట. సో మ్యాప్ ద్వారానే మనం ఎక్కువగా యొక్క జాగ్రఫీ అనేది నేర్చుకుంటాం. ఈజీగా మ్యాప్ చూస్తే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. అలా చెప్పడం కన్నా మ్యాప్ చూస్తే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఈ డిస్టెన్స్ అనేది 2933 కిలోమీటర్స్ అనమాట. సో మనం ఏంటి రౌండ్ ఆఫ్గా చేయాలంటే 2900 కిలోమీటర్స్ అని. నెక్స్ట్ మనకు సౌత్ టు ఏదైతే ఉందో నార్త్ టు ఇక్కడ నార్త్ నుంచి మనం ఇక్కడ సౌత్ వరకు చూసుకుంటే కనుక 3214 కిలోమీటర్స్, మనం రౌండ్ ఫిగర్ చేసి 3200 కిలోమీటర్స్ అని ఇందాక చెప్పాం. సో అలానే ఉంటుంది. సో దీంతో పాటు మనకు ఏంటి అంటే మనకు ఈ యొక్క ఏదైతే వెస్ట్ సైడ్న ఉన్నటువంటి ఈ యొక్క లాంగిట్యూడ్స్ ప్రకారం మనం ఆల్రెడీ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్ క్లాస్లో కవర్ చేసాం. మనకు ఈ యొక్క లాంగిట్యూడ్స్ అనేవి మనకు టైం మెజర్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పేసి మన భారతదేశం అనేది 68.7 డిగ్రీస్ అంటే 68 డిగ్రీస్ 7 మినిట్స్ సంబంధించినటువంటి వెస్ట్ లాంగిట్యూడ్కి, నెక్స్ట్ 97 డిగ్రీస్ 25 మినిట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఈస్ట్ లాంగిట్యూడ్కి మధ్య ఉంటుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి మనం మొత్తం చూసుకుంటే కనుక దగ్గర 29 డిగ్రీస్ అనేది డిఫరెన్స్ ఉంది. సో మనం ఆల్రెడీ చెప్పాం ఎవ్రీ 15 మినిట్స్ అంటే 15 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ అని చెప్పాం. సో దీని ప్రకారం ఏంటి అంటే మనకు దగ్గర నియరెస్ట్గా 2 అవర్స్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దాంతోపాటు మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే ఒక స్టాండర్డ్ టైం అనేది తీసుకున్నాం మన భారతదేశం మొత్తానికి కూడా ఒక మిడిల్గా ఉన్నటువంటి 82.3 మినిట్స్ ఏదైతే ఉందో 82 డిగ్రీస్ 3 మినిట్స్ అనే యొక్క ఏదైతే లైన్ ఏదైతే ఉందో మనం స్టాండర్డ్ మెరిడియన్గా మనం దాన్ని తీసుకున్నాము. దాని ప్రకారమే మన యొక్క మన యొక్క టైం అనేది మనం డిసైడ్ చేస్తామని చెప్పాం. దీంతోపాటు ఏంటంటే మన భారతదేశంలో లాంగిట్యూడ్స్ ప్రకారం చూసుకుంటేనేమో ఇలా. నెక్స్ట్ లాటిట్యూడ్స్ అనేది చూస్తే కనుక మన భారతదేశం అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. పూర్తిగా ఈ యొక్క భూగోళానికి ఏదైతే ఉత్తర గోళంలో మన భారతదేశం ఉంది, ఈ భూగోళానికి ఉత్తర గోళంలో మన భారతదేశం ఉంది అన్నాం. సో మనం ఇక్కడ చూస్తే కనుక 8 డిగ్రీస్ 4 సెకండ్స్ ఏదైతే ఉందో 4 మినిట్స్ ఏదైతే ఉందో ఈ లాటిట్యూడ్కి, నెక్స్ట్ ఈ యొక్క 37 డిగ్రీస్ 6 ఈ యొక్క లాంగిట్యూడ్ మధ్య మన యొక్క భారతదేశం ఉంది. అంటే భూమధ్య రేఖ కొంత పై భాగంలో ఉందన్నమాట. సో మనకి ఈ యొక్క భారతదేశంలోని ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఏ రాష్ట్రాల నుంచి మనకు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుందో కూడా తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం అనేది. సో నెక్స్ట్ మన భారతదేశం ఇప్పుడు మనం దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇది అంటే 23.5 డిగ్రీస్ అనేది మనం చెప్పాం. ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇది మన భారతదేశంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం ఈ యొక్క రాష్ట్రాల నుంచి మొత్తం ఎన్ని స్టేట్స్ 1 2 3 4 5 6 7 స్టేట్స్ గుండా ఇవి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు అంతా మధ్య భారతదేశం నుంచి కరెక్ట్గా ఈ యొక్క ఏదైతే ఉందో లైన్ ఏదైతే ఉందో పూర్తిగా మన భారతదేశాన్ని 2 భాగాల దగ్గర చెప్పాలంటే మధ్య భాగంగా విడగొడుతుంది అనమాట. సో గుజరాత్ రాజస్థాన్ కూడా ఉంది గుజరాత్, రాజస్థాన్,
నెక్స్ట్ మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత త్రిపుర, మిజోరం, మొత్తం 8 స్టేట్స్ గుండా ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుందన్నమాట. సో మన భారతదేశానికి మనం కనుక చూస్తే నైబరింగ్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో ఇటు చూస్తే కనుక మనకు పాకిస్తాన్ అనేది ఉంది. పూర్తిగా మనం ఏదైతే ఈ యొక్క వెస్ట్ సైడ్న పాకిస్తాన్ అనేది ఉంది, ఈ పాకిస్తాన్తో పాటు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది మన భారతదేశంతో పాకిస్తాన్. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రదేశం మొత్తం కూడా చైనా అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్రదేశం మొత్తం కూడా ఈ పైన అంతా కూడా ఇదంతా కూడా చైనా ఆక్రమించి ఉంటుంది. నెక్స్ట్ మనకు నేపాల్ అనేది, నెక్స్ట్ భూటాన్, బంగ్లాదేశ్, నెక్స్ట్ మయన్మార్, ఇవి ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎల్లలు. ఇక మనకు ఏదైతే సౌత్ సైడ్ మనం కింద చూస్తే శ్రీలంక అనేది మనకు ఈ యొక్క బార్డర్ కంట్రీ అనమాట. సో ఇది ఏంటంటే జలాలతో అంటే ల్యాండ్తో అయితే కాదు కానీ జలంతో అంటే ఈ యొక్క వాటర్ బాడీస్ ద్వారా ఈ యొక్క డివైడ్ అయి ఉంటుంది. ఈ యొక్క స్ట్రైట్ అనేది ఉంటుంది అన్నమాట. మన భారతదేశాన్ని ఈ యొక్క శ్రీలంకను డివైడ్ చేసే స్ట్రైట్ని పాక్ స్ట్రైట్ అంటాం. ఈ యొక్క పాక్ స్ట్రైట్ అంటాం అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఈ పాక్ స్ట్రైట్ అనేది మనం కింద చూస్తే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. స్ట్రైట్ అంటే ఏంటంటే 2 హెవీ వాటర్ బాడీస్ని డివైడ్ చేసే 2 హెవీ బాడీస్ని ఓ చిన్న వాటర్ బాడీ కనుక డివైడ్ చేసి స్ట్రైట్ అన్నాం. అలాగనే 2 హెవీ ల్యాండ్స్ని అంటే ఏదైనా సరే ల్యాండ్స్ అనేవి కనుక పెద్ద ల్యాండ్స్ అనేవి 2 ఉంటే కనుక ఆ 2 ల్యాండ్స్ని కలిపే ఏదైతే ఉంటుందో ఆ యొక్క కనెక్టివిటీని మనం ఏమంటాం, ఇస్తమా అంటాం. మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇది ఎక్కడ చెప్పాం, ఈ యొక్క పనామా ఇస్తమా అనే దాని గురించి మాట్లాడాం. ఈ యొక్క నార్త్ అమెరికాను సౌత్ అమెరికాను డివైడ్ చేస్తుందని చెప్పాం. ఇక్కడ మనకు ఏవైతే 2 వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో ఆ 2 వాటర్ బాడీస్ని ఒక చిన్న వాటర్ బాడీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక స్ట్రైట్ అన్నాం. దీన్ని పాల్క్ స్ట్రైట్ అంటాం అనమాట శ్రీలంకకు సంబంధించి. సో మన భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు అనేవి ఉన్నాయి, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 29th స్టేట్ ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ అనేది రీసెంట్గా ఏర్పడినటువంటి 2014లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అనేది ఈ యొక్క 29th స్టేట్ అనమాట. 2014లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ మొత్తం మనకు 29 స్టేట్స్, 7 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 7 కాస్త ఏమైనాయి అంటే ఇప్పుడు మళ్ళీ 28 స్టేట్సే ఇప్పుడు మళ్ళీ ఏమైంది, లాస్ట్ ఇయర్ మనం 2009లో కనుక చూసుకుంటే ఈ యొక్క కాశ్మీర్ అనే దానికి ఈ యొక్క స్టేట్ అనే దాన్ని తీసేసి దాన్ని యూనియన్ టెరిటరీగా మార్చేశారు. సో ఇప్పుడు టోటల్ ఏంటంటే 28 స్టేట్స్, మొత్తం 9 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు లెక్క ప్రకారం అయితే 29 స్టేట్స్, ఈ యొక్క 7 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క 28 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి, ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల అంశాల గురించి సంబంధించింది అనమాట. దీంతోపాటు మన భారతదేశంలో ఇక్కడ లక్షద్వీప్స్ అనేవి అరేబియా మహాసముద్రంలో చిన్నటువంటి ఈ యొక్క కోరల్ రూఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కోరల్ రూఫ్స్ అంటే ఏం లేదండి, ఇవేంటంటే ఈ యొక్క అంటే మృతదేహాల మీద, కళేబరాల మీద అంటే చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా కానీ చనిపోయిన తర్వాత ఆ యొక్క బాడీస్ అనేవి బాగా కుప్పలాగా ఏర్పడితే కనుక ఒక అంటే సముద్రం కన్నా కొంచెం హైట్లో ఉంటుంది. అలాంటి వాటిని కూడా మనం కోరల్స్ అంటాం అనమాట. సో ఈ యొక్క కోరల్ రూఫ్స్లో ఉందన్నమాట. ఇది కేరళ కోస్ట్ అనే దానికి దగ్గరగా ఉంటాయి. తర్వాత మనకు బంగాళాఖాతంలో మనం కనుక చూసుకుంటే మనకు అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి మన భారతదేశానికి గురించినటువంటి టోటల్గా ఉన్నటువంటి ఈ యొక్క నైబరింగ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అని ఇది. సో ఇక నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఈ యొక్క మన భారతదేశంలో ఈ యొక్క ఫిజికల్ డివిజన్ అనే దాని ప్రకారం చూసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పాం, మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్ అనేవి మనం ఆల్రెడీ వాటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఇంకా అంటే వాటితో పాటు ఏంటంటే కోస్ట్స్ అంటే ఏంటి, ఈ యొక్క సముద్ర తీరాలు కావచ్చు, ఎక్కువగా సముద్ర తీరాలనే మనం కోస్టల్ ఏరియా అంటాం, కోస్ట్ అంటాం. సో నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నదాన్ని కూడా మనం ఒడ్డు అవి కూడా అలానే తీసుకుంటాం. నెక్స్ట్ ఐలాండ్స్ అనమాట. ఐలాండ్స్ అంటే ఏంటంటే చుట్టూ ఈ యొక్క వాటర్ చేత ఉన్నటువంటి ఈ యొక్క మన లక్షద్వీప్స్ చెప్పాం కదా, సో స్మాల్ ఐలాండ్స్ అవి. అండమాన్ నికోబార్ అని చెప్పాం కదా, సో అవి కూడా మనకు చూస్తే కనుక స్మాల్ ఐలాండ్స్ అనమాట. చుట్టూ సముద్రమే ఉంటుంది, ఏమీ ఉండదు అనమాట. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా అనేది మనం ఐలాండ్ కాంటినెంట్ అని చెప్పుకున్నాం. ఎందుకని దాని చుట్టూ కూడా ఈ యొక్క సముద్రమే ఉంటుంది అనమాట. సో దాన్ని ఆస్ట్రేలియా అనేది మనం ఐలాండ్ కాంటినెంట్ అనే చెప్పుకున్నాం. సో ఇక్కడ మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్ గురించి ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కోర్స్ గురించి మన భారతదేశంలో మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్లాటూస్ ఎక్కడ ఉన్నాయి, ప్లెయిన్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ మనం ఈ యొక్క నార్త్ నుంచి చూసుకుంటే కనుక నార్త్ స్టార్టింగ్లో మనకు హిమాలయాస్ అనేవి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా హిమాలయాస్ అంటే హిమ్ ప్లస్ ఆలయ అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఒక స్నో అనేది అంటే ఒక మంచు అనేది, హిమ్ అంటే ఏంటంటే మనకు హిమము అంటే ఏంటంటే మంచు అనమాట. సో ఆలయం హిమము కలిగిన ప్రదేశం అనమాట. సో అదంతా కూడా మంచు చేత కప్పబడింది కాబట్టి వాటి హిమాలయాస్ అని అన్నాం అనమాట. సో ముఖ్యంగా ఈ హిమాలయాస్ని ముఖ్యంగా 3 భాగాలుగా డివైడ్ చేశారనమాట. ఈ యొక్క నార్త్ మోస్ట్ అంటే ఈ యొక్క భారతదేశానికి ఇప్పుడు ఇలా కనుక మన భారతదేశం అనేది ఉంటే కనుక ఈ నార్థన్ సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క హిమాలయాస్, ఈ నార్థన్ పార్ట్లో ఉన్నటువంటి హిమాలయాస్ మనం ఏమన్నామంటే హిమాలయ లేదా హిమాద్రి అని అన్నాం అనమాట.
అంటే గ్రేట్ హిమాలయాస్ అనొచ్చు లేదా హిమాద్రి అంటాం. సో వీటింట్లో ఏంటంటే వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అయినటువంటి ఎవరెస్ట్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఎవరెస్ట్ అనేది ఈ యొక్క ఏదైతే హిమాలయాస్ కావచ్చు హిమాద్రిలో ఉంది. నెక్స్ట్ మిడిల్ హిమాలయాస్ అనమాట. ఏదైతే ఈ యొక్క హిమాద్రి కావచ్చు హిమాలయాలకు ఏదైతే మనకు సౌత్ సైడ్లో ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే సౌత్ ఆఫ్ హిమాద్రి వాటిని ఏమంటాము అంటే హిమాచల్ లేదా ఏదో మిడిల్ హిమాలయాస్ అంటాం అనమాట. హిమాచల్ లేదా మిడిల్ హిమాలయాస్ అంటాం. సో నెక్స్ట్ ఏదైతే సదర్న్ మోస్ట్ నార్థన్ మోస్ట్ అయితేనేమో గ్రేట్ హిమాలయ హిమాద్రి, సదర్న్ మోస్ట్ అయితేనేమో శివాలిక్ అనమాట. సో ఈ యొక్క మిడిల్ హిమాలయాస్లో చాలా వరకు ఈ యొక్క ఏవైతే కొన్ని రేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా వరకు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క సంబంధించినటువంటి లొకేషన్స్ కావచ్చు ఏవైనా కావచ్చు. సో చాలా అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ యొక్క శివాలిక్ కొండలు సదర్న్ ఏరియాలో కూడా చాలా వరకు అందమైనటువంటి ప్రదేశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన మ్యాప్లో కనుక చూసుకుంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క హిమాలయాలకి నార్థన్ ఇండియన్ ప్లేన్స్ అనేవి అంటే ఈ యొక్క హిమాలయాల కిందనే ఆనుకొని ఏమున్నాయంటే నార్థన్ ఇండియన్ ప్లేన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఏవైతే హిమాలయాల తర్వాతనే అనమాట ఈ యొక్క సౌత్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నాం కదా శివాలిక్ అని చెప్పుకున్నాం కదా, ఆ శివాలిక్ని ఆనుకొని నార్థన్ ఇండియన్ ప్లేన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా అల్లువైల్ డిపాజిట్స్ అనమాట. అల్లువైల్ డిపాజిట్స్ అంటే ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం ఏంటంటే ఈ యొక్క నదీ పరివాహ ప్రాంతాల్లో నదిలో నుంచి ఒక మంచి నేల అనేది ఒక మినరల్స్తో కూడుకున్నటువంటి ఈ యొక్క వాటర్ అనేది కొట్టుకొచ్చి ఒక ప్రాంతంగా ఏర్పడుతుంది. సో ఆ యొక్క ప్రాంతంగా ఏర్పడిన దాన్ని మనం ప్లెయిన్స్ అంటామని చెప్పేసి నేను చెప్పాం. సో అలాంటి ప్లెయిన్స్ వాటిని ఏమంటామంటే అల్లువాయిల్ డిపాజిట్స్ అంటాం. అంటే ఎందుకంటే అక్కడ మంచి మినరల్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి అల్లువాయిల్ డిపాజిట్స్ అంటాం. సో మనకు అక్కడ యొక్క నార్థన్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో మనం ఎక్కువగా కూడా ఇండస్ రివర్ ఒకటి, తర్వాత గంగా బ్రహ్మపుత్ర అనే ఈ 3 జీవనదులు ప్రవహిస్తాయి కాబట్టి అవి పైనుంచి హిమాలయాల నుంచి కొట్టుకొచ్చినటువంటి ఈ యొక్క మంచి యొక్క మినరల్స్ కావచ్చు ఏవైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ అనేది ఫామ్ అవటం వల్ల ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇక్కడ ఏంటంటే బాగా ఈ యొక్క అగ్రికల్చర్కి బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. ఏదైతే అగ్రికల్చర్ అనేది పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. దాంతోపాటు ఈ యొక్క ఏరియా అనేది ప్లెయిన్గా ఉండటం వల్ల ఈ యొక్క జనావాసాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగేటువంటి ప్రదేశం అనమాట. సో ఇప్పుడు మనం మ్యాప్ పాయింట్లో మనం చూసుకుంటే ఇవి గ్రేట్ హిమాలయాస్. ఈ గ్రేట్ హిమాలయాస్లో ఈ టాప్లో ఉన్న ఏమంటే హిమాద్రి లేదా గ్రేట్ హిమాలయాస్ అంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇవి ఏవైతే ఈ మిడిల్లో ఏవైతే ఉన్నాయో హిమాచల్ అంటాం. నెక్స్ట్ వీటిని ఏదైతే శివాలిక్ అంటాం అనమాట. ఈ యొక్క శివాలిక్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి నార్థన్ ప్లేన్స్ అని ఇచ్చారు. ఇవన్నీ కూడా నార్థన్ ప్లేన్స్. తర్వాత మనకు ఈ యొక్క వెస్ట్ సైడ్న మన భారతదేశానికి వెస్ట్ సైడ్న ఏదైతే గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అనేది ఉంది మనకి ఎడారి ప్రాంతం అనేది ఉంది. సో ఇక్కడ ఆరావళి రేంజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఆరావళి రేంజెస్ అనేవి ఉన్నాయి. సో ఇవి మనం ఆల్రెడీ చెప్పాం. ఆరావళి రేంజెస్ అనేవి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే చాలా ఎక్కువ కాలం ఎక్కువ వయసు కలిగినటువంటి యొక్క ఫోల్డ్ మౌంటైన్స్ కింద మనం యొక్క ఆరావళి రేంజెస్ అనేవి డిస్కస్ చేసాం. దాంతోపాటు ఇక్కడ మనకు వింధ్య సాత్పురా రేంజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఈ యొక్క ప్లాటూ అనమాట. ఇది ఏదైతే ఉందో ఇది సదరన్ ప్లాటూ. ఇది ఒక ట్రయాంగిల్ ఏరియా అనమాట. పూర్తిగా ఇది సదరన్ ప్లాటో అనమాట. ఏది పీఠభూమి అనమాట. దీంట్లోనే డక్కన్ ప్లాటో అనేది కూడా ఉంది. సో ఈ యొక్క ప్లాటూస్లోనే మనం చూసుకుంటే కనుక నర్మదా నది ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ తపతీ నది ఉంది. ఈ రెండు కూడా మనం చూస్తే ఈ యొక్క వెస్ట్ ఫ్లోయింగ్ అనమాట. అంటే మన భారతదేశంలో రకరకాల నదులు అనేవి ఉన్నాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే ఏది తూర్పు వైపు ఉన్నటువంటి ప్రవహించే నదులు. అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే ఇట్లా బే ఆఫ్ బెంగాల్లో వచ్చి కలవాలి. ఇక నెక్స్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ అంటే వచ్చి ఆ యొక్క అరేబియన్ సీలో కలవాలన్నమాట. సో నర్మదా ఒకటి తపతీ ఒకటి ఈ 2 నదులు మాత్రమే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. మన భారతదేశంలో ఇంకేవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి కాదు. మిగతా అన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ యొక్క బ్రహ్మపుత్ర నది కావచ్చు, నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క గంగా నది కావచ్చు, ఇవి రెండూ కూడా ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తాయి అనమాట. సో ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి అవి. ఏవైతే ఈ యొక్క సుందర్బన్ అనే ఈ యొక్క ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. సుందర్బన్ ప్రాంతంగా ఈ యొక్క ఏరియా అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కువగా కూడా ఇది వరదలకు అనేది ఎక్కువగా కారణం అవుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క సుందర్బన్ రేంజ్లోని ఈ యొక్క ప్రదేశ ప్రాంతాల్లోనే ఈ రెండు కూడా బ్రహ్మపుత్ర అనేది ఒకటి, గంగా నది అనేది ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి అనమాట. సో నర్మదా తపతీ రెండు మాత్రం ఈ యొక్క వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మన అట్లానే ఈ యొక్క డక్కన్ ప్లేట్ భూమిలో మనకు గోదావరి నది ఉంది, తర్వాత మహానది అనేది ఉంది, తర్వాత కృష్ణా నది అనేది ఉంది. ఇక్కడ కృష్ణా నది అనేది మన మహారాష్ట్రలో చూడండి, ఇక్కడ మహారాష్ట్రలో ఫామ్ అయ్యేటువంటి కృష్ణా నది అనేది ఉంది. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటంటే పూర్తిగా ఈ యొక్క మన భారతదేశం మ్యాప్ని బట్టి మనం ఈజీగా చెప్పేసి అనమాట. సో ఈ యొక్క ప్లాటూ రీజియన్ అనమాట. ఇదంతా కూడా ట్రయాంగిల్ ఫామ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ మనం చూసుకుంటే వీటిని ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని వెస్ట్రన్ రేంజెస్ అంటాం అనమాట. ఈ యొక్క వెస్ట్రన్ రేంజెస్ తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఈ యొక్క వెస్ట్రన్ రేంజెస్ని మనం ఈస్టర్న్ ఘాట్స్ అలా వెస్ట్రన్ ఘాట్స్ అంటాం అనమాట. సో వీటితో పాటు ఈ యొక్క వెస్ట్రన్ రేంజెస్కి ఏదైతే ఉందో ఈ యొక్క వెస్ట్రన్ ఘాట్స్కి ఏవైతే వెస్ట్లో ఉన్నటువంటి ఈ ప్రదేశాలంతా కూడా కోస్టల్ ఏరియా అంటాం. దీన్ని కోస్టల్ ఏరియా అంటాం. మేము ఇందాక చెప్పుకున్నాం కదా, కోస్టల్ అంటే ఐలాండ్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాటూ. ఈ యొక్క ప్లాటూలోనే మనకు ప్లెయిన్స్ అనేవి మనం ఇవన్నీ కూడా ప్లెయిన్స్ కింద చూసాము. మనం చూస్తే కనుక ఇవి ప్లెయిన్స్, ఇదంతా కూడా ప్లాటూ అన్నాం.
సో ఒకసారి మనం యొక్క డయాగ్రామ్ మనం ఎరేజ్ చేస్తే కనుక మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ నార్దర్న్ పార్ట్లో మన ప్లెయిన్స్ అనేది, ఇక్కడ మౌంటైన్స్ అనేది అయిపోయింది. మన భారతదేశంలో మౌంటైన్స్ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఏరియాలో ప్లెయిన్స్ అనేది వచ్చింది. మనం దీనంతా కూడా ప్లాటూ అన్నాం, ఈ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా మనం ప్లాటూ అన్నాం. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఇందాక కోస్టల్ ఏరియా ఒకటి, ఐలాండ్స్ అనేవి చెప్పుకున్నాం. సో ఈ యొక్క వెస్టర్న్ రేంజెస్కి అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్కి, తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి కోస్టల్ ఏరియా, ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క కోస్టల్ ఏరియా, ఇదంతా కూడా కోస్టల్ ఏరియాగా మనం చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కోస్టల్ ఏరియా ఇక్కడేమో నేరోగా ఉంటుంది, ఈ వెస్టర్న్ ఘాట్స్కి ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా నేరోగా ఉంటుంది. ఈ నేరో ఇదంతానేమో చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట. సో ఇవంతా కూడా ఈ కోస్టల్ లైన్ అంతా కూడా బాగా ఈ యొక్క నివాసయోగ్యమైన ప్రాంతం. దాంతోపాటు ఇక్కడ నదులు ఉండటం వల్ల ఏది నీలగిరి కావచ్చు, తర్వాత కావేరి నది ఇవన్నీ ఉండటం వల్ల, కృష్ణ గోదావరి ఇవన్నీ ఉండటం వల్ల ఇవి పంట పండడానికి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా జనాభా అనేది చాలా వరకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ ప్లాటూ రీజియన్లో ఇక్కడ నర్మదా నది ఉంటుంది. సో ఇలా మన యొక్క డయాగ్రామ్ ద్వారానే మనం చాలా వరకు చెప్పేయచ్చు అనమాట. సో ఇక్కడ ఈ అరేబియన్ సీలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న దీవుల్ని ఏమంటామంటే మనం కోరల్స్ అంటాం వీటిని. సో ఇక్కడ ఏదైతే అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏంటంటే ఐలాండ్ కంట్రీస్ అనమాట. ఈ లక్షద్వీప్స్ కావచ్చు, ఐలాండ్స్ కావచ్చు, వీటిని కోరల్ అంటాము. కానీ వీటి కోరల్ అనం, ఇవి డైరెక్ట్గా భూభాగమే. ఇది మాత్రం ఏంటంటే ఏవైనా కానీ జంతు కళేబరాలు కావచ్చు, లేదా పెద్ద పెద్ద ఎక్కువ మొత్తంలో ఫామ్ అయితే కనుక చెట్లు కానీ పడిపోయి ఎక్కువగా ఫామ్ అయ్యే ఒక కొంత హైట్ కనుక లేస్తే దాన్ని కోరల్స్ అంటాం అనమాట. సో అవి లక్షద్వీప్స్ అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మనం ఐలాండ్స్ గురించి చెప్పుకున్నాం, మౌంటైన్స్ గురించి చెప్పుకున్నాం, ప్లెయిన్స్ గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు ఈ యొక్క గ్రేట్ ఇండియన్ డెజర్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం గ్రేట్ ఇండియన్ డెజర్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు ఈ యొక్క గ్రేట్ హిమాలయస్ అనే మనం కనుక చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని పూర్తిగా ఇక్కడ వరకు కూడా అంతా కూడా ఈ యొక్క హిమాలయాన్ని వ్యాపించి ఉన్నాయన్నమాట. సో మన భారతదేశంలో మొత్తం ఇవి ఒక 12 స్టేట్స్లో పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు 12 స్టేట్స్ కాకుండా 11 స్టేట్స్ అయినాయి. ఎందుకని జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం ఏం చేసామంటే 2 యూనియన్ టెరిటరీగా మార్చాం కాబట్టి ఇప్పుడు 11 స్టేట్స్ 2 యూనియన్ టెరిటరీస్ అనమాట. సో ఇప్పుడు మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ ఏరియా, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఉందో హర్యానా, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, తర్వాత బెంగాల్, వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని జిల్లాలు అనేవి ఉన్నాయి. తర్వాత మణిపూరు, మిజోరము, త్రిపుర, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా ఈ యొక్క హిమాలయాలు అనేవి ఆవరించి ఉన్నాయన్నమాట మన భారతదేశం. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ మనం ఏమంటామంటే సహ్యాద్రి అంటాం. ఈ యొక్క సహ్యాద్రి అనేది కూడా ఒక పేరు అనమాట. అంటే వెస్టర్న్ ఘాట్స్కి ఇంకో పేరు ఏంటంటే సహ్యాద్రి. సో ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుందాం, పూర్తిగా మౌంటైన్స్ గురించి తెలుసుకున్నాము. తర్వాత ఏవైతే ఈ ప్లెయిన్స్ అనేవి, ఈ యొక్క నార్దర్న్ ప్లెయిన్స్ గురించి తెలుసుకున్నాం, ఈ యొక్క ప్లాటో గురించి తెలుసుకున్నాం, ప్లాటో ఉన్నటువంటి ఈ యొక్క రేంజెస్ ఏవైతే ఉన్నాయో వింధ్య సాత్పురా, ఆరావళి గురించి తెలుసుకున్నాం, వెస్టర్న్ డిజర్ట్ అంటే ఈ యొక్క గ్రేట్ ఇండియన్ డిజర్ట్ గురించి తెలుసుకుందాం, నర్మదా తపతి, వెస్టర్న్ ఫ్లో రివర్స్ గురించి తెలుసుకున్నాం, బ్రహ్మపుత్ర నది, తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సుందర్బన్ అనే ఏరియాలో బ్రహ్మపుత్ర నది, తర్వాత గంగా నది అనేది మనం ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ అక్కడ కలుస్తాయని తెలుసుకున్నాం. తర్వాత ఈ యొక్క మహానది, కృష్ణ, గోదావరి, కృష్ణ, తర్వాత కావేరి గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క ఐలాండ్స్ అయినటువంటి లక్షద్వీప్స్ గురించి తెలుసుకున్నాము, అండమాన్ నికోబార్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ కోస్టల్ ఏరియాస్ గురించి కూడా మనం తెలుసుకుందాం అనమాట. సో ఇది మన భారతదేశం సంబంధించినటువంటి టోటల్ ఫిజికల్ అనమాట, ఫిజికల్ మ్యాప్ కావచ్చు, ఫిజికల్ ఇండియా అనమాట, మొత్తం మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం అనేది. సో ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్రెడీ మనం తెలుసు కదా, ప్రతిరోజు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకుంటాం. సో ఈరోజు కూడా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బ్రీఫ్లీ. నేమ్ ద మేజర్ ఫిజికల్ డివిజన్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి మెయిన్ ఫిజికల్ డివిజన్ ఏవైతే ఉన్నాయో మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాటూ, తర్వాత ఈ యొక్క కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోస్టల్ లైన్ కావచ్చు, నెక్స్ట్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చు, వీటిని మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫిజికల్ డివిజన్ అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం అనేది బౌండరీస్, ఇండియా షేర్స్ ఇట్స్ ఆల్ ల్యాండ్ బౌండరీస్ విత్ 7 కంట్రీస్. 7 దేశాలతో మన 7 కంట్రీస్తో మన యొక్క ల్యాండ్ బౌండరీస్ అనేది పంచుకుంటుంది. ఆ 7 కంట్రీస్ ఏంటి, పాకిస్తాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ నేపాల్ తర్వాత చైనా తర్వాత భూటాన్ తర్వాత ఏదైతే ఉందో బంగ్లాదేశ్ తర్వాత మయన్మార్. ఇందాక మనం మయన్మార్ చెప్పలేదనుకుంటా, మయన్మార్. సో మొత్తం ఎన్ని స్టేట్స్ అంటే మన ఎన్ని కంట్రీస్ అంటే 7 కంట్రీస్తో మన భారతదేశం అనేది బౌండరీ అనేది షేర్ చేసుకుంటుంది అనమాట. విచ్ 2 మేజర్ రివర్స్ ఫ్లో ఇంటూ ద అరేబియన్ సీ. మనం ఆల్రెడీ చెప్పుకున్న నర్మదా ఒకటి, తర్వాత తపతి అనే ఈ 2 నదులు మాత్రమే వెస్ట్ ఫ్లోయింగ్ నదులు అని చెప్పేసి, అవి 2 మాత్రమే అరేబియన్ సీలో మనకు కలుస్తాయి అని చెప్పాం. మిగతా అన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి. వీటి మీద పెద్ద కాన్సెప్ట్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఈస్ట్ ఫ్లోయింగ్ వెస్ట్ ఫ్లోయింగ్ గురించి. నెక్స్ట్ నేమ్ ద డెల్టా ఫార్మ్డ్ బై ద గంగా అండ్ బ్రహ్మపుత్ర. గంగా నది, బ్రహ్మపుత్ర అనేది 2 కలిసి ఏదైతే ఉందో
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సుందర్బన్ అనే యొక్క ఏరియా ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క డెల్టా అనేది ఫామ్ అయ్యి పూర్తిగా అక్కడ ఆ యొక్క బే ఆఫ్ బెంగాల్లో వాటర్ కలిస్తేనే ఆల్రెడీ చెప్పాం. సో ఇక్కడ ఈ యొక్క సుందర్బన్ అనేది ఎక్కువగా కూడా ఏంటంటే వరదలు ఎక్కువగా కారణం అవుతుంది అనమాట ఈ ప్రదేశంలో మనం చూసుకుంటే కనుక. హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా విచ్ స్టేట్స్ హ్యావ్ ఏ కామన్ క్యాపిటల్? మొత్తం మనకు 28 స్టేట్స్ 9 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. మనం చెప్పాం కదా ఈ యొక్క ఇంతకుముందు 29 స్టేట్స్ 7 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ యొక్క కాశ్మీర్ అనేది రెండుగా మనం యూనియన్ టెరిటరీస్గా చేసామో 28 స్టేట్స్ 9 యూనియన్ టెరిటరీస్ అయినాయి అనమాట. వై డూ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ నార్దర్న్ ప్లేన్స్? నార్దర్న్ ప్లేస్లో ఎక్కువగా ఎందుకుంటారు అంటే ఇవి ఎప్పుడూ కూడా సమతలంగా ఉంటాయి. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో జీవనానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశాలు ఎప్పుడు కూడా ప్లేన్స్ అని చెప్పొచ్చు. దీంతోపాటు గంగా బ్రహ్మపుత్ర లాంటి జీవనదులు అనేవి ఎప్పుడూ ప్రవహించడం వల్ల అక్కడ నీరు సమృద్ధిగా ఉంటుంది. సో దీంతోపాటు ఇవి అల్లు ఆయిల్ సాయిల్స్ అనమాట. ఏవైతే ఉన్నాయో అల్లు ఆయిల్ సాయిల్స్ వల్ల ఈ యొక్క మినరల్ అనేది బాగా కంటెంట్ ఉండటం వల్ల ఇవి బాగా పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జనాభా సాంద్రత అనేది చాలా ఎక్కువ, కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ. వై లక్షద్వీప్స్ ఆర్ నోన్ యాజ్ ద కోరల్ ఐస్లాండ్స్? కోరల్ ఐస్లాండ్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం. ఈ యొక్క ఏవైతే కళేబరాల మీద అంటే డెడ్ బాడీస్ అనేవి ఏర్పడటం వల్ల ఏంటంటే ఒక హైట్ రూపంలో ఫామ్ అవుతాయి అనమాట. ఒకే చోట కొన్ని చనిపోతే కనుక ఒక హైట్ లాగా ఫామ్ అయ్యి పూర్తి ఒక రాక్ స్టేట్లో వస్తాయి అనమాట. వాటి మనం కోరల్ ఐస్లాండ్స్ అనేవి అంటామని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అందుకే లక్షద్వీప్లు మాత్రమే మనం కోరల్ ఐలాండ్స్ అంటాం. అండమాన్ నికోబార్ని కోరల్ ఐలాండ్స్ అనేవి అనం అనమాట. నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద సదర్న్ మోస్ట్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్ సదర్న్ మోస్ట్. నార్థన్ మోస్ట్ అయితేనేమో గ్రేట్ హిమాలయాస్ అంటాం, సదర్న్ మోస్ట్ అయితేనేమో శివాలిక్ అంటాం అనమాట. నెక్స్ట్ సహ్యాద్రి ఈజ్ నోన్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్. సహ్యాద్రి మనం ఇందాక చెప్పుకున్నాం వెస్టర్న్ ఘాట్స్ అని సపరేట్గా చెప్పాను దీని గురించి, వెస్టర్న్ ఘాట్స్ అనమాట. నెక్స్ట్ పాల్క్ స్ట్రైట్ లై బిట్వీన్ శ్రీలంక, ఇండియా అండ్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి స్ట్రైట్ అంటే మనం చెప్పాం కదా 2 బిగ్ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసే స్మాల్ వాటర్ ఛానల్ కావచ్చు లేదా స్మాల్ వాటర్ బాడీని మనం స్ట్రైట్ అంటాం. ఇస్తమస్ అంటేనేమో బిగ్ ల్యాండ్ బాడీస్ని కనెక్ట్ చేసే స్మాల్ ల్యాండ్ బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తమస్ అంటామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద ఇండియన్ ఐస్లాండ్స్ ఇన్ ద అరేబియన్ సీ ఆర్ నోన్ యాజ్. ఏవి ఇండియన్ ఐస్లాండ్స్ అరేబియన్ సీలో ఉన్నాయి, జాగ్రత్త చూడాలి, లక్షద్వీప్స్. అదే మనకు ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో ఉంటే కనుక ఈ యొక్క అండమాన్ నికోబార్ అంటాం అనమాట. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది, మనకు బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది పూర్తిగా మనం చూస్తే కనుక ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో ఈ యొక్క ప్రదేశంలో ఉంటాయి అనమాట. సో ఇక మాల్దీవ్స్ అనేది మనకు సంబంధం లేదు, మన ఇండియాకి సంబంధమే లేదు అది. నెక్స్ట్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా ఈజ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆరావళి అనేది, మనం ఇందాక క్లాస్లో కూడా చెప్పాం. ఆరావళి గత 2 క్లాసుల నుంచి చెప్తూనే ఉన్నాం. ఆరావళి హిల్స్ అనేవి ఓల్డెస్ట్ మౌంటైన్ హిల్స్ అనమాట మన భారతదేశంలోనే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇండియా హ్యాస్ యాన్ ఏరియా అబౌట్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆల్రెడీ మనం చెప్పాం 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఏ లేదంటే 2కి యొక్క క్యూబే 8 అంటే 3 అంటే 2ని 3 టైమ్స్ కింద క్యూబ్ చేసాం అనుకోండి 8 వస్తుంది. సో 328 అనేది వస్తుంది, 3.28 అనమాట. ద గ్రేటర్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్. అంటే ది గ్రేటర్ హిమాలయాస్ మనం ఏమంటాం? హిమాద్రీస్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రీస్ అంటాం. ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. మనం ఇందాక ఒక కాన్సెప్ట్ ఒక్కటి మిస్ అయ్యామండి. అంటే మన భారతదేశంలో మొత్తం 28 స్టేట్స్ 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని చెప్పాం కదా. దాంట్లో హైయెస్ట్ అంటే ఏరియా ప్రకారం మనం చూసుకుంటే కనుక అత్యంత బిగ్గర్ స్టేట్ ఏది అంటే రాజస్థాన్. రాజస్థాన్ అనేది బిగ్గర్ స్టేట్ అనమాట. ఏరియా వైజ్గా మనం చూస్తే స్మాల్ స్టేట్ ఇదేమో బిగ్ స్టేట్, స్మాల్ స్టేట్ వచ్చేసి గోవా అనేది స్మాల్ స్టేట్. ఇవి మనకు చూసారా, మనం ఇట్లా క్వశ్చన్స్ డిస్కస్ చేయడం వల్ల ఏదైనా పాయింట్ మిస్ అయినా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ ద రివర్ నర్మదా ఫాల్స్ ఇంటూ ద డాషీ. నర్మదా నది అనేది దేంట్లో కలుస్తుందంటే మనం చెప్పాం కదా నర్మదా ఒకటి తపతీర్ ఒకటి ఈ 2 నదుల వెస్ట్ ఫ్లోయింగ్ అనమాట. సో అరేబియన్ సీలో కలుస్తుంది ఇది. సో అరేబియన్ సీలో కలుస్తుంది. ద లాటిట్యూడ్ దట్ రన్స్ ఆల్మోస్ట్ హాఫ్ అవే త్రూ ఇండియా ఈజ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ యొక్క ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పూర్తిగా రాయాలి, ఎందుకంటే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కూడా ఉంది కాబట్టి. సో ఇదండి ఈ యొక్క ఎన్సీఆర్టీ జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంటే 6th క్లాస్ సంబంధించినటువంటి చాప్టర్ 7th అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.